టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మాజీ సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్. ఆనాడు పార్లమెంటు రిజిస్టర్లలో దొంగ సంతకాలు చేశాడని ఆరోపణ. రాష్ట్ర టీఎన్జీఓఎస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మారం జగదీశ్వర్ గజమాలలతో ఘన సత్కారం చేసిన జిల్లా టీఎన్జీఓ ఉద్యోగులు. ప్రభుత్వ ఉద్యోగి మోసం చేశాడంటూ కుటుంబీకుల ఆవేదన. న్యాయం చేయాలంటూ మీడియాను వేడుకున్న బాధితులు. ఈ నెల 15వ తేదీన మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆత్మీయ సత్కారం. బీసీ కుల సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కార్యక్రమ రూపకల్పన. పార్లమెంట్ లో కేసీఆర్ దొంగ సంతకాలు చేశారంటూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ అబద్ధాలు మాట్లాడారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే స్మార్ట్ సిటీ పనులు పూర్తయ్యాయని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు చీదరించుకున్నప్పటికీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. పార్టీ ఫిరాయింపులు జరగకుండా ఉండేందుకే కరీంనగర్ లో సభ ఏర్పాటు చేశారన్నారు. వినోద్ కుమార్ ధరణిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బోయిన్పల్లి స్థలాల వ్యవహారంలో ఆయన పాత్ర అందరికీ తెలుసునన్నారు. స్మార్ట్ సిటీ ఇచ్చింది ముమ్మాటికి కేంద్రమేనని తేల్చి చెప్పారు. కేసీఆర్ పేరుతో ఓట్లు రాలవని ఇది వినోద్ కుమార్ కి కూడా తెలుసునని ఎద్దేవా చేశారు. సేతుబంధన్ స్కీమ్ ద్వారా కరీంనగర్ తీగలగుట్టపల్లి ఆర్ఓబికి నిధులు తీసుకువచ్చానని తెలిపారు. వరంగల్ టు కరీంనగర్ కి 50 కోట్ల నిధులు తెచ్చానని, మొత్తం 219 కోట్లు కేంద్రం నుంచి తీసుకువచ్చానని చెప్పారు. పార్లమెంటు రిజిస్టర్ లో కేసీఆర్ దొంగ సంతకాలు పెట్టారని, దమ్ముంటే ఇది నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దండుకున్న 1,00,000 కోట్లు కేసీఆర్ నుండి రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బండి సంజయ్ తో పాటు పలువురు సీనియర్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా నువ్వేదో మీటింగ్ పెట్టి ఏం చెప్తుంది మాట్లాడితే నడుస్తుందంటే నీకు డిపాజిట్ రాకుండా డిపాజిట్ కోసం ప్రయత్నం చేసుకోండి. నీ తెలంగాణ రాష్ట్రంలో నీ పార్టీ పోటీ చేసేది 3వ ప్లేస్. ఎందుకంటే నెక్స్ట్ ఇంకో పార్టీ లేదు కదా, థర్డ్ నీదే ఉంది కాబట్టి 3వ ప్లేస్. కరీంనగర్ కూడా నీ 3వ ప్లేస్. నువ్వు రాసి పెట్టుకోవాలి. గెలవడం అని చెప్పి మీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, టైం వేస్తారు మీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. మీరు మీటింగ్ పెడితే కార్యకర్తలు వేస్తారు, కార్యకర్తలు రామంటున్నారు. ఎందుకంటే బీజేపీ గెలిస్తేనే మాకు నిధులు వస్తాయి. మా సర్పంచ్ల మొత్తం మా బీఆర్ఎస్ పార్టీ సింబల్ మీద గెలిచిన సర్పంచ్ అందరూ అవుట్ అయిపోయినాం. మేము ఇలా ప్రజలు తిడుతున్నాం, మమ్మల్ని మేము అప్పుల పాలైనాం. కాబట్టి ఇక్కడ బీజేపీ గెలిస్తేనే మాకు నిధులు వస్తాయి. మేము కనీసం తలెత్తుకొని తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ సర్పంచ్ అయినా అనుకుంటున్నాం. సర్పంచ్లు అయినా కూడా బీఆర్ఎస్ కొట్టేస్తే ఏం లాభం, కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తే అధికారం రాదాడా? ఇప్పుడు బీజేపీ ఎంపీ గెలవాలి, దీనిలో మోడీ మాత్రమే ఉండాలని చెప్పి మీ పార్టీ సర్పంచ్లు, తాజా మాజీ సర్పంచ్లు కానీ, సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్థులు కానీ, ఆలోచన వాళ్ళు కానీ, వార్డు మెంబర్ నుంచి జెడ్పీ స్థాయి వరకు ఉన్నటువంటి అందరు కూడా కోరుకుంటా ఉంటారు. ఎందుకంటే నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఎందుకు ఉపాధి హామీ అంట మన్మోహన్ సింగ్ గారు. మరి ఉపాధి హామీ పైసలు నేను మరి కేంద్రం పైసలు ఇచ్చింది, నేను పాదయాత్ర చేస్తున్నా చాలా ప్రాంతాలు. రాష్ట్ర టీఎన్జీఓఎస్ సంఘం అధ్యక్షుడిగా కరీంనగర్ కు చెందిన మారం జగదీశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు కరీంనగర్ కు చేరుకున్న ఆయనకు టీఎన్జీఓ ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. నగరంలోని టీఎన్జీఓ ఫంక్షన్ హాల్లో జిల్లా టీఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో గజమాలతో పాటు శాలువాతో సత్కరించారు. వివిధ మండలాలకు చెందిన పలువురు ఉద్యోగులు హాజరై పుష్పగుచ్చం అందిస్తూ సన్మానించారు. ఉద్యోగుల సమస్యలపై అహర్నిశలు కృషి చేస్తానని రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ అన్నారు. తన ఎంపికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పిఆర్సీ అందించాలని డిమాండ్ చేశారు. తాలూకా స్థాయి నుంచి జిల్లా కార్యదర్శి అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసి నేడు రాష్ట్ర అధ్యక్షులుగా అంచెలంచెలుగా ఎదిగారని జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. టీఎన్జీఓ సంఘానికి వారు చేసిన సేవలు శ్లాఘనీయమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మారం జగదీశ్వర్ తో పాటు జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి లక్ష్మణరావు, ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. టీఎన్జీఓల కేంద్ర సంఘ రాష్ట్ర అధ్యక్షుడిని కావడం నిజంగా మా కరీంనగర్ జిల్లా ఉద్యోగస్తుల అలాగే ఈ ప్రజల ఆశీస్సులతో తెలంగాణ 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు కేంద్ర సంఘం ఆశీస్సులతో టీఎన్జీఓల కేంద్ర సంఘానికి అధ్యక్షుడు రావడం నిజంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఎప్పుడు అవకాశం కరీంనగర్ జిల్లా ప్రజలకు రాలేదు, కరీంనగర్ జిల్లా ఉద్యోగులు రాలేదు. నన్ను ఇంత వాణి చేసిన కరీంనగర్
జిల్లాను అలాగే జిల్లా ఉద్యోగులను ఎప్పటికీ మర్చిపోము. మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ జిల్లాలో ఉద్యమం ఉరెత్తున ఊచి ఇవాళ రాష్ట్రానికే టీఎన్జిఓలకి అధ్యక్షుడిని రావడం, మరి ఇవాళ కరీంనగర్ జిల్లా ఉద్యోగులకు కూడా అన్ని వేళలా అందుబాటులో ఉండి అందరి ఉద్యోగులకు న్యాయం చేసేటట్టుగా నిన్ననే కేంద్ర కమిటీ మన సబ్ కమిటీ కూర్చుంది. ఆ సబ్ కమిటీలో విన్నవించుకున్నాం. మరి 4 డిఏలు బకాయి ఉన్నాయి, 2 డిఏలు ఇవ్వమని చెప్పిన సందర్భంలో ఇవ్వలేకపోయినరు. వచ్చే 15వ డేట్ రోజు జేఎస్ తరఫున ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఒక కార్యాచరణ తీసుకొని మరి చాలా మంది ఉద్యోగుల పెండింగ్ బిల్స్ ఉన్నాయి, 4 డిఏల బకాయిలు ఉన్నాయి, వాటి గురించి చర్చించుకొని కార్యరూపణ ప్రభుత్వానికి తెలియజేస్తాం. మరి గత ప్రభుత్వం అన్ని పెండింగ్ పెట్టి చాలా ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేసిన సందర్భంలోనే ఆ ప్రభుత్వానికి ఉద్యోగులు అగనెస్ట్ గా ఇలా తీర్పిచ్చి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. మరి ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. 4 డిఏలు దాదాపు సంవత్సరాల బకాయిలు ఇలా ఉద్యోగుల పైన ఉన్నది. 317 జీవో అలాగే ఉన్నది, దాన్ని కూడా సవరించే బాధ్యతను తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగి తమను మోసం చేశాడంటూ కరీంనగర్ లో బాధిత కుటుంబం మీడియాను ఆశ్రయించింది. నగరంలోని ప్రెస్ భవన్ లో కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామానికి చెందిన సముద్రాల సరిత, సంజీవ్ దంపతులు మీడియా ముందు తమ గోడును వెళ్లబుచ్చారు. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సురేష్ బాబు తమను నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు. గోదావరికల్లో తన బావమరిదికి ఉపాధి లేకపోవడంతో పెళ్లి జరగడం లేదని, తనకు బిజినెస్ పెట్టిద్దామని చెప్పాడు. అప్పటికే శాంసంగ్ సర్వీస్ సెంటర్ లో పనిచేస్తున్న సంజీవ్ వద్ద నుండి 20 లక్షల రూపాయలు తీసుకొని గోదావరికలలో బిజినెస్ ప్రారంభించాడు. తీరా బిజినెస్ సరిగా నడవకపోవడంతో సరైన సమయంలో సామాను తిరిగి కంపెనీకి పంపకపోవడంతో చేతులెత్తేశాడు. తీరా కుటుంబంతో కలిసి వేడుకున్నప్పటికీ తిరిగి డబ్బులు చెల్లించడం లేదన్నారు. తనకు సంబంధం లేదని తన బావమరిది కరణ్ ను అడగాలంటూ తెలిపాడు. ఇట్టి శాంసంగ్ సెంటర్ సంజీవ్ పేరిట ఉండడంతో అప్పుల పాలయ్యామని కుటుంబీకులు వేడుకున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు డబ్బులు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేని ఎడల సురేష్ బాబు ఇంటి ముందు ధర్నాతో పాటు ఆత్మహత్యకు సైతం వెనుకాడబోమని హెచ్చరించారు. ప్రస్తుతం కరీంనగర్ రిజిస్టర్ ఆఫీసులో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ సురేష్ బాబు అనే అధికారి గత 2.5 సంవత్సరాల క్రితం నా దగ్గరికి వచ్చి, ఏమో వ్యాపారం ఉండే బిజినెస్ ఉండే చూడు, నేను కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేస్తా, నా యొక్క బామార్తి కోసం తను గాలికి తిరుగుతున్నాడు, అవాళ్ళు తిరుగుతున్నాడు, ఏం పని చేయడం లేదు, డబ్బులు మొత్తం నేనే పెట్టేస్తా, డబ్బులు మొత్తం నేనే పెడతా, నా మీద నమ్మకం కొద్ది నువ్వు మనితంగా చేద్దాం, పేరు ఆయన మీరిద్దరు చేసా, మొత్తం షూటీ గ్యారంటీ మొత్తం నాది అని చెప్పి నన్ను నమ్మించాడు. నమ్మించినాక నేను ఒక కంపెనీ ఒక పాత అనుభవంతో కంపెనీ వాళ్ళ అధికారి గోదావరి కానీ సర్వీస్ అని ఖాళీగా ఉన్నది, మీకు తీసుకోవచ్చు అని కంపెనీ అధికారి అదే విషయం సురేష్ బాబు అనే అధికారికి చెప్పాను. నేను చెప్తే తను ఓకే అన్నాడు, కానీ నేను కరీంనగర్ షాప్ వదిలిపెట్టి నా ఫ్యామిలీ వదిలిపెట్టిన ఒక రాలేను అని చెప్పాను. మొత్తం మా బామ్మ నుండి చూసుకుంటాడు అని చెప్పి నమ్మించాడు మమ్మల్ని. మా బామ్మ నుండి చూసుకుంటాడని చెప్పి నమ్మించినాక సరే అని చెప్పి నా షాప్ పేరు, షాప్ లైసెన్స్, షాప్ జిఎస్టీ అన్ని వాడుకొని శాంసంగ్ సర్వీస్ తీసుకున్నాం. వాళ్ళ బామ్మది ఫస్ట్ నుంచి తాగుడుకు వ్యసనాలకి మొత్తం వ్యసనాలకి డబ్బులు ఖర్చు చేసుకుంటా 2 సంవత్సరాల నుంచి మాకు అమౌంట్ చెప్పకుండా ఎలాంటి అమౌంట్ మాకు ఇవ్వకుండా మొత్తం ఆఫీస్ డిజైన్ చేసిన పరిస్థితి చెప్పించాడు. మొత్తం నష్టపరిచాడు. నష్టపరిచినాక ఆఫీస్ డిజైన్ చేసినాక గత సంవత్సరం జూన్ నుంచి చూపిస్తున్నాడు మమ్మల్ని డబ్బులు మా అమ్మకి 20 లక్షలు, మా యొక్క 20 లక్షలు మాకు ఇస్తా అని చెప్పి గత జూన్ నుంచి ఇప్పించాడు. గత సంవత్సరం నవంబర్ నెలలో నేను ఈ డబ్బులు ఇయ్యాను, ఏం చేసుకోపోనగా మేము సిబి గారిని, డిస్ట్రిక్ట్ డిఆర్ గారిని, ఆఫీసర్ పై అధికారి డిస్ట్రిక్ట్ డిఆర్ గారిని కలిసాము. కలిసినాక ఏం అగ్రిమెంట్ ఉంటా అని చెప్పంటే తను ఫస్ట్ స్టార్టింగ్ లో ఏమన్నాడు అంటే, తను ఒక అగ్రిమెంట్ ని, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, నేను అగ్రిమెంట్ ఇవ్వలేను, నా మీద నమ్మకండి, నాకు ఇంత పెద్ద జాబ్, నాకు ఇంత పెద్ద హోదా, నేను మీకు గ్యారెంటీ అంటే నమ్మించాడు మమ్మల్ని. నమ్మించినాక తర్వాత తను మొత్తం బిజినెస్ నష్టం ఇచ్చాను. ఏ రోజు పార్ట్స్ లెక్కలు చెప్పకుండా, అమౌంట్ లెక్కలు చెప్పకుండా, ఇన్కమ్ కాస్ట్ లెక్కలు చెప్పకుండా తాను తన ఫ్రెండ్ గణేష్ అనే వ్యక్తి, తన బొమ్మ ఇలాకారను తన ఫ్రెండ్ గణేష్ అనే వ్యక్తి మొత్తం నష్టం చేశారు. ఆ రోజు మాకు అప్పటి సంవత్సరం నుంచి నష్టం తిప్పిస్తున్నాడు. సిబి గారికి పిటిషన్ ఇచ్చాము, కొత్తపల్లి ఎస్ఐ గారికి పిటిషన్ ఇచ్చాము, డిస్ట్రిక్ట్ గారికి మాకు ఎలాంటి న్యాయం. నా భర్త ఇక్కడ మాకు కరీంనగర్ లో వైష్ణవి మొబైల్స్ షాప్ ఉంది. సురేష్ బాబు అని సీనియర్ అసిస్టెంట్ కలెక్టర్ ఆఫీస్ లో పనిచేస్తారు. ఆ సారు మా అన్న వాళ్ళ
మా అన్నయ్య ఆ సార్ దగ్గర డ్రైవర్ గా పనిచేస్తాడు. ఆ పరిచయం ద్వారా నా భర్త దగ్గరకు వచ్చి ఏదైనా బిజినెస్ ఉంటే చెప్పండి అని చెప్పేసి నా భర్తకు అడగగా, నా భర్త తోటి వాళ్ళ బామ్మర్దికి పెళ్లి కావట్లేదు, సంబంధాలు రావట్లేదు అని చెప్పేసి నేను పెట్టుబడి పెడతా, మీరు చూసుకోండి అని చెప్పేసి అన్నారు. తర్వాత మేము అగ్రిమెంట్ రాయించుకుందాం అని చెప్పేసి మేము అన్నాము. అంటే తను అన్నారు, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, నేను అగ్రిమెంట్ నేను పెట్టలేను అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత సరే అని చెప్పి నమ్మకంతో తను ఒప్పుకున్నాడు. బిజినెస్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఈ సంవత్సరం 2021 స్టార్ట్ అయింది. ఆ 2021 ఒక నెల రోజులు కూడా తను అక్కడ లేకుండా ఉన్నారు సార్. తర్వాత నా భర్తనే సంవత్సరంన్నర దాకా అక్కడే ఉన్నాడు. తర్వాత మా ఆర్థిక ఇబ్బందుల వలన మాకు అక్కడ ఒక రూపాయి కూడా మాకు జీతం కూడా కట్టియలేదు సార్. తర్వాత మొత్తం వ్యసనాలకు అలవాట్లకు తోడ్పడి మొత్తం కంపెనీ మొత్తం లాక్ చేసింది సార్. ఆఖరికి నా భర్త రిజైన్ చేసే పరిస్థితి వచ్చింది. తను ఇప్పుడు రిజైన్ చేశాడు. ఆ కంపెనీ స్టోర్ మొత్తం స్టాక్ మొత్తం రిటర్న్ పంపిద్దామంటే కూడా రూమ్ కి తాళం వేసుకున్నారు సార్. తను ఇప్పుడు మేము వాళ్ళ ఇంటికి, సురేష్ బాబు ఇంటికి మేము పోయి చెప్పినా కూడా 6 నెలల నుంచి తినిపించుకున్నారు. రేపు మాట్లాడదాం, ఎల్లుండి మాట్లాడదాం అని చెప్పి 6 నెలల నుంచి తిప్పించుకున్న తర్వాత కూడా మేము సిపి సార్ దగ్గరికి వెళ్ళి 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాము. అక్కడ నుండి మాకు కొత్తపల్లికి అక్కడికి సిఐ గారికి రాసిండ్రు. ఇక్కడ నుండి పంపిన కంప్లైంట్ అక్కడికి రాలేదు. ఆదివారం రోజు నీ ఇంటి ముందుకు వచ్చి మేము ధర్నా చేసుకుంటాం, అక్కడ కూడా మాకు న్యాయం జరగకుంటే నీ ఇంటి ముందే మా కుటుంబ సమేతంగా మేము ఆత్మహత్య చేసుకున్నాం. దయచేసి మా డబ్బులు మాకు ఇప్పించండి సార్. నా పిల్లలకు నాకు న్యాయం చేయండి సార్. మార్చి 15వ తేదీన రాష్ట్ర బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్ లో బీసీ ఐక్య వేదిక సంఘాల నేతలతో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ కుల సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఇందిరా గార్డెన్ లో జరగనున్న సన్మాన కార్యక్రమానికి భారీ సంఖ్యలో బీసీ కులస్తులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీ కులాలకు కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు కులగణన చేపట్టేందుకు నిర్ణయించడం సంతోషకరమని అంజన్ కుమార్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా బీసీ మేధావులు, నాయకులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అంజన్ కుమార్ తో పాటు బీసీ కుల సంఘాల ఐక్య వేదిక నాయకులు, బీసీ కులస్తులు తదితరులు పాల్గొన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి మా యొక్క కుల గణాలు బలం గురించి పోరాటాలు చేస్తున్న సందర్భంగా మొన్న 2023లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కుల గణాంకాలు చేస్తామని వాగ్దానం చేసిన సందర్భంలో గత శాసనసభలో జరిగినటువంటి కుల గణాంకాలపై రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు బీసీ కుల గణనను ప్రవేశపెట్టి ఆ తీర్మానాన్ని ఏకవాక్యంతో ఆమోదించడం హర్షణీయం. ఈ సందర్భంగా మన జిల్లా ముద్దుబిడ్డ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారిని బీసీ కుల గణాంకాల గురించి తీర్మానం చేసి ఆమోదం తెలిపినందుకు అన్ని బీసీ కులాలు పార్టీలకు అతీతంగా, రాజకీయాల పార్టీలకు సంబంధం లేకుండా ఓన్లీ ఒక కుల సంఘాలతో మాత్రమే వారికి ఘనంగా సన్మానించాలని ఒక నిర్ణయం తీసుకొని కుల సంఘాల ఐక్యవేదికగా ఏర్పడి అన్ని బీసీ కుల సంఘాలను కలిసి 15వ తేదీ శుక్రవారం రోజు స్థానిక కరీంనగర్లోని ఇందిరా గార్డెన్ పద్మనగర్ లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. 15వ తారీఖు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు గంగాధర కనకయ్య అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కేబినెట్ మీటింగ్ లో ముదిరాజులతో పాటు ఇతర కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం సంతోషకరమని తెలిపారు. ఇట్టి నిర్ణయంపై ముదిరాజ్ జాతీయులమంతా సంతోషపడుతున్నామని చెప్పారు. గత ప్రభుత్వాలు ముదిరాజ్ జాతిని గుర్తించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కష్ట నష్టాలను గుర్తించి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఆనందదాయకమని తెలిపారు. బీసీడీ నుండి బీసీఏగా మార్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్లకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు గంగాధర కనకయ్య, పిట్టల రవీందర్, గీకురు రవీందర్, ముదిరాజ్ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేస్తామని క్యాబినెట్ లో తీర్మానం చేయడం చాలా సంతోషమైన విషయం. ఇది దానికి మేము మా ముదిరాజ్ జాతి మొత్తం గౌరవంగా మేము చాలా ఫీల్ అవుతా ఉన్నాం. మరి గత కొన్ని సంవత్సరాల ఉంది
మా కోరిక ఇది అడిగినా కూడా ఏ ప్రభుత్వాలు కూడా మాకు చేయలేదు. కేవలం ఓటు బ్యాంక్గానే మాత్రం వాడుకున్నారు మా జాతిని. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మా జాతిని ఉద్దేశించి మా యొక్క ప్రయోజనాల కొరకు మాకున్న కష్ట నష్టాలను గుర్తించి మాకు ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషదగ్గమైన విషయంగా మేము భావిస్తున్నాం. మరి ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో మా ముద్రాజ్ చివరి కోరిక ఏదైతే BC-D నుంచి ఏ గ్రూప్ అని మేము కోరుకుంటున్నామో గత కొన్ని సంవత్సరాల నుండి మా పోరాటం, మా ఆశ, మరో బ్రతుకుదేరు ఇది. అట్టి విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం రాగానే మేము చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. అందులో ఒక భాగం ముద్రాజ్ జాతి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా BC-D నుంచి ఏ గ్రూప్ కూడా అతి త్వరలోనే చేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. పొన్న ప్రభాకర్ అన్న గారికి వీరందరికీ కూడా మేము తెలంగాణ చౌక్ దగ్గర పాలాభిషేకం చేయడం జరిగింది. మరి చాలా సంతోషమైన విషయం. మా జాతి మొత్తం వారికి పాదవందనం చేసుకుంటూ మరి వారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని చెప్పి భావిస్తున్నాం. BC-D నుండి ఏక మార్చడానికి ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటాన్ని కూడా మనం గమనించి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి BC-Dని ఏక మార్చాలని మరొక వినతి చేస్తూ, గత ప్రభుత్వంలో ఎన్ని వినతులు ఇచ్చినా ఎన్ని పోరాటాలు చేసినా కూడా మరి ఆ ప్రభుత్వం ముద్రాల గురించి పట్టించుకోలేదు. మరి ప్రభుత్వం గతంలో ఆ ప్రభుత్వాలు చేయాలనే ముఖ్యోద్దేశంతో మరి 70% ముద్రాలు అందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి మరి వీళ్ళు గెలిపించుకొని జరిగినది. దానికి అనుగుణంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి గౌరవ మన BC మంత్రి పొన్న ప్రభాకర్ అన్న గారు మరి ముద్రాల కార్పొరేషన్ చేయడము చాలా సంతోషకర విషయాన్ని మేము భావించుకుంటూ, అలాగే 15 తారీఖు శుక్రవారం రోజున సాయంత్రం 6 గంటలకు దాదాపుగా ఈ కరీంనగర్ జిల్లాలో ఇప్పుడున్న జిల్లాలో అటువంటి ముద్రాలు మత్స్య కార్మికులు అందరూ మరి పొన్నంక ప్రభాకర్ BC మంత్రి వారి ఆధ్వర్యంలో మన పద్మనాయక ఫంక్షన్ హాల్లో మరి మేము పెద్ద మొత్తం ఒక 4-5 వేల జనంతో గౌరవ మంత్రి వారి సమక్షంలో మేము ఈ పార్టీలో చేరడం నిర్ణయించినాము. తప్పకుండా ఆ రోజు మేము చేరుతామని భావించుకుంటూ మంచి సంక్షేమ పథకాలు త్వరగా అందించే విధంగా చేస్తారని మేము కోరుకుంటూ ఈ పార్టీలో చేరడానికి మేము. హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్ లో AITC నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని జిల్లా AITC కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య అన్నారు. పెన్షన్ తో పాటు గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలని కోరారు. హమాలీ కార్మికులకు అన్ని వసతులు కల్పిస్తూ గుర్తింపు కార్డులు అందించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం లేబర్ చట్టాలను రద్దు చేస్తూ 4 కోడ్లను రూపొందించాలని గుర్తు చేశారు. అసంఘటిత కార్మికుల కోసం సహకరిస్తున్న పార్టీలకు మద్దతు ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టేకుమల్ల సమ్మయ్యతో పాటు కార్మిక సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల హమాలీ కార్మికుల కొరకు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. సంక్షేమ బోర్డు ద్వారా అన్ని రంగాల హమాలీ కార్మికులకు పెన్షన్, గ్రాడ్యుటీ సౌకర్యం, PF సౌకర్యం, ESI సౌకర్యం కల్పించాలి. అట్లాగే IKP కేంద్రాలలో రేపు సీజన్ స్టార్ట్ అవుతుంది, ఆసింగ్ సీజన్ లో స్టార్ట్ అయ్యేటటువంటి హమాలీ కార్మికులకు IKP కేంద్రాలలో నీటి వసతి, అట్లాగే రూమ్ సెట్లు ప్రభుత్వం కల్పించాలి. వాళ్ళందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనేది ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 4 రోజులైతే ఈ రోజు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి, నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్ని కులాలకు, అన్ని సంఘాలకు ఫెడరేషన్లు, ఫైనాన్స్ ఫెడరేషన్లు కూడా ప్రకటించడం కూడా జరిగింది. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసంఘటిత రంగంలో మేజర్ గా ఉన్నటువంటి దాదాపు 20 లక్షల పైన హమాలీ కార్మికులు అన్ని రంగాల్లో పనిచేస్తున్నారు. వీరికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలి. ఈ రోజు హమాలీ ఫెడరేషన్ తరఫున అన్ని సంఘాలతోని ఈ రోజు కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతున్నది. అనంతరం కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతున్నది. ఏదైతే 5,000 పెన్షన్ హమాలీ కార్మికులు ఇవ్వాలి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడానికి ఢిల్లీలో 2017లో ధర్నా కార్యక్రమం చేపట్టిన 40 లక్షల మందితోని. అప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అమలు కానటువంటి సమస్యలు ఉన్నాయి. అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులు మరి 10 లక్షల బీమా చనిపోతే ఇవ్వాలి. ఇప్పుడు IKP సెంటర్లో పనిచేస్తున్నటువంటి వారికి క్వింటాల్కు 60 రూపాయల చొప్పున జిల్లా వ్యాప్తంగా యూనిఫామ్ పద్ధతిలో మరి చెల్లించాలి. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే పెన్షన్ కానీ, 10 లక్షల బీమా కానీ, ఇండ్ల సౌకర్యం కానీ,
మరి అనేక సమస్యలు ఇందులో ఇమిడి ఉన్నాయి కాబట్టి వాటిని అన్నిటి కూడా అమలు చేసేటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నదని చెప్పి మేము ఈ సందర్భంగా ఈ ధర్నా కార్యక్రమం రూపకంలో తెలియజేయడం జరుగుతున్నది. కరీంనగర్ ఆరోగ్య శాఖలో రెగ్యులర్ డిఎంహెచ్ఓను నియమించాలని జిల్లా ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ ఇంజం వెంకటస్వామి అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రెగ్యులర్ డిఎంహెచ్ఓను నియమించాలని లేని ఎడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇన్ఛార్జీల నియామకంతో పనులు సాగడం లేదని ఆరోపించారు. ఇప్పటి వరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు అందించడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ ఇంజం వెంకటస్వామి, జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్, ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. డిఎంహెచ్ఓ గారు గత 3 సంవత్సరాల నుండి రెగ్యులర్ గా మరి విధులు నిర్వహిస్తూ వర్క్ ఆర్డర్ మీద వరంగల్ జిల్లాకు వెళ్లి పనిచేయడం జరుగుతుంది. రెగ్యులర్ డిఎంహెచ్ఓ గారు కరీంనగర్ జిల్లాలో లేకపోవడం వల్ల మరి హాస్పిటల్ మీద కానీ ఆరోగ్య శాఖ మీద పూర్తిగా మరి బాధ్యతలు నిర్వహించడం లేదు. ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి డిఎంహెచ్ఓలు పట్టించుకోవడం లేదు. అట్లా కాంట్రాక్ట్ బేస్ మీద చేసే ఉద్యోగస్తులకు గత 3-4 నెలల నుంచి జీతాలు రావడం లేదు. అంటే దీని అన్నిటికి కారణం రెగ్యులర్ డిఎంహెచ్ఓ లేకపోవడం అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. వెంటనే గత ప్రభుత్వం పట్టించుకున్నప్పటికీ మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి తేడా చూపెట్టాలంటే మరి కరీంనగర్ జిల్లాలో రెగ్యులర్ డిఎంహెచ్ఓ నియమించి వెంటనే ఆగినటువంటి జీతాలను చెల్లించాలని, రెగ్యులర్ డిఎంహెచ్ఓ లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. వర్క్ ఆర్డర్ మీద వెళ్లి వరంగల్ జిల్లాలో ఇస్తున్నటువంటి డిఎంహెచ్ఓను తిరిగి పంపించాలని, లేదా నూతన డిఎంహెచ్ఓనైనా భర్తీ చేసి మరి ఆరోగ్య శాఖ మీద మరి పర్యవేక్షణ చేయించే విధంగా చేపట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ.